మా కరీంనగరు మరి ఏమనాలి నాకు అర్థమవుతలేదు కానీ కరీంనగర్ ప్రజలకు మొక్కాలే ఈయన ఎంపిక చేసిర్రు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కడతా అనడం కరెక్ట్ కాదు. బాల్క సుమన్ వ్యాఖ్యలను తప్పుపట్టిన బండి సంజయ్. చెప్పుతో అనడం కొడతా అనడం కరెక్ట్ కాదు, కానీ నువ్వు మాత్రం చెప్పులు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని మోసుకపోవడం కరెక్టు. అయినా నాకు అర్థం కాక అడుగుతా, ఆయన ఎవరో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అని అంటే బీజేపీ ఆయనకి ఏం నొప్పి అవుతుంది? మీరు ఇక్కడనే అర్థమవుతుంది కదా. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, మోడీ, కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి బీజేపీ రెండు ఒకటే అని, ఈ రెండు ఒకటేని అర్థమవుతుంది కదా తెలంగాణ ప్రజలారా. మరీ ముఖ్యంగా ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలి. ఈ దొంగలంతా ఒకటే, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, మీకు గుర్తుపెట్టుకోండి. స్వయంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మాట్లాడింది, వీళ్ళు ఎంతసేపు ఉన్నా బీజేపీని బలోపేతం చేసే విధంగా ఉన్నాయి వీళ్ళ వ్యాఖ్యలు, కానీ ఎక్కడ కూడా వీళ్ళకి అనుకూలంగా లేవు అని చెప్పేసి. ఏది బీజేపీని దింపాలనేటువంటి ఆలోచన లేదు వాళ్ళకు. బీజేపీ ఏ విధంగా బలపడాలి, బీజేపీని ఏ విధంగా బలపరచాలనేటువంటి ప్రయత్నాలే వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తెలియక తెలిసి చేసినటువంటి తప్పుల వల్ల మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి స్వయంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతున్నటువంటి మాటలు సేమ్ అట్లానే తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఆయన ఎవరో చెప్పులు తీసుకొని ఈయన అనడానికి ఈయన ఏమన్నాడు, ఈయన ఏం మాట్లాడండి ఆ రోజు? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి కేసీఆర్ని పట్టుకొని రండా పనులు అని చెప్పేసి మాట్లాడాడు. దానికి ఆ పార్టీ నాయకులు, కొంతమంది ఉద్యమకారులు కొంత ఎమోషనల్ అయ్యారు. ఎవరైనా సరే గట్లా మాట్లాడితే ఎవరు ఊకోరు, ఇన్ని రోజులు ఊకున్నారు కాబట్టి గీడ్కొచ్చిన పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు కొంత అగ్రెసివ్గా అయ్యారు. ఆ అగ్రెసివ్లో చెప్పే క్రమంలో బాల్క సుమను ఉద్యమకారుడు, ఓయూ పిల్లగాడు, సో 100% రక్తం ఉంటుంది, 100% కొంత పౌరుషం ఉంటుంది, ఈ లెఫ్టిస్ట్ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి వీళ్ళంతా కొంచెం అది ఉంటుంది కాబట్టి ఆయన చెప్పు చూపించిండు, చెప్పు తీసుకొని కొడతా అని. దాని మీద కేసు పెట్టి అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఈ బీజేపీ ఆయనకు వచ్చిన నొప్పి ఏంది? బండి సంజయ్కి వచ్చిన నొప్పి ఏంది? నీకాడ మాట్లాడుతందుకు ఏం లేదు కరీంనగర్లో. పాపం నువ్వు ఈ 5 సంవత్సరాలలో కరీంనగర్లో తట్టడు మట్టి ఎత్తింది లేదు, ఓ చిన్న కట్టడం కట్టింది లేదు, నువ్వేదైనా పని చేసింది లేదు, నీ మార్కు పని కూడా లేదు కరీంనగర్లో. ఇక ఏం చేయాలి అప్పుడు? ఇట్లాంటివన్నీ చేసుకొని ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండాలి. ఓ రోజేమో గుళ్ళు గోపురాలు అంటాడు, పోనీ ఆ గుళ్ళు గోపురాలు ఏమైనా కట్టినా అంటే అది లేదు, ఏదేదో మాట్లాడతాడు, ఏది ఉండదు. కనీసము మాటలనే మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి వార్తల్లో ఉండాలన్నది ఈయన అదనమాట. ఆయనకి ఎవరో చెప్పు చూపిస్తే ఈయనకెందుకు నొప్పి అవుతుంది? పార్టీ కాదు, చెప్పు చూపించాలనేది ఈయన పార్టీ కాదు, చెప్పు దెబ్బలు తింటా అన్నది ఎవరైతే కొడతా అన్నాడో ఆ కొట్టించుకుంటా అన్నది కూడా ఈయన పార్టీ కాదు. రేవంత్ రెడ్డి తినది కాదు, బాల్క సుమన్ ఈయన పార్టీ కాదు. మరి దేని కింద బాధ అవుతుంది నాకు బీజేపీ ఆయనకి? ఎందుకంటే రేపనాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే. పైగా చెప్పులకు నేను ఒక వీడియో చూసిన, ఒక అమ్మాయి చాలా బాగా చెప్పింది, చెప్పులకు బండి సంజయ్కు మంచి అవినాభావ సంబంధం ఉంది అని. సో అందులో భాగంగానే చెప్పు అని చెప్పగానే నేను చెప్పు అనేది చెప్పు కనపడ్డా, చెప్పు చూపించినా బండి సంజయ్ ఫస్ట్ మాట్లాడతాడు అనమాట. సో కాబట్టి ఈ విధంగా ఈయననేమో ఆంధ్ర వాళ్ళకు చెప్పులు తొడిగిండు, ఎవరికి యనమల రామకృష్ణకి చెప్పులు తొడిగిన దాంట్లోనేమో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఈయననేమో గుజరాత్లో చెప్పులు మోసిన దాంట్లోనేమో ఈయన ఉన్నాడు. సో కాబట్టి ఇట్లా చెప్పు అనగానే వీళ్ళిద్దరు బాగా గుర్తొస్తారు. దాంట్లో ప్రప్రథమంగా మన బండి సంజయ్ గుర్తొస్తాడు. కాబట్టి కరీంనగర్ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మహానుభావుడు నేను తొందరలోనే కరీంనగర్లో, ఎందుకంటే ఈయన వ్యవహారం ఇదంతా చూసిన తర్వాత ఒకసారి గ్రౌండ్ రియాలిటీ ఏందని తెలుసుకోవాలనిపిస్తుంది నాకు. గ్రౌండ్ రియాలిటీ ఏంది, కరీంనగర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఏదో పబ్లిక్ వాయిసే కాకుండా ఒక మాక్ పోల్ నిర్వహిద్దాం. మనం కరీంనగర్లో ఒక మాక్ పోల్ నిర్వహిద్దాం. మొత్తం 7 కాన్స్టెన్సీలు ఉన్నాయి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో. ఆ 7 కాన్స్టెన్సీల్లో ఒక మాక్ పోల్ నిర్వహిద్దాం. మాక్ పోల్ నిర్వహించి ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ఒక సీక్రెట్ ఓటింగ్ వేపిద్దాం. వేపించేసి ప్రజలందరికీ అది చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరలోనే చేస్తాను నేను ఆ విషయం. ఎందుకంటే ఇలాంటి లంగముచ్చట్లు చెప్పి ఆయన పోయినసారి ఎంపీ అయ్యిండు. ఉట్టిగా ఎమోషనల్గా హిందుత్వం పేరు చెప్పుకొని ఎంపీ అయ్యిండు. ఇప్పటిదాకా పోనీ ఆ హిందువులకు చేసింది లేదు, ఏడైనా ఒక గుడి కట్టింది లేదు, ఒక బడి కట్టింది లేదు, ఆ హిందువులకు అక్కడికి వచ్చే ఏ పని చేసింది లేదు. పైకి వెళ్ళి ఈ బీజేపీ వాళ్ళు చేసేటువంటి తలతిక్కల పనులతోటి మెజారిటీగా నష్టపోయేది, మెజారిటీగా ఇబ్బందులు పడేది మళ్ళీ హిందువులే. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈసారి కరీంనగర్ నుంచి చాలా తెలివిగా ఒకసారి ప్రజలను మళ్ళొకసారి వాళ్ళ చైతన్యాన్ని, ప్రజలు ఎక్కడ మోసపోయారు అనేటువంటి చెప్తూ వాళ్ళకు చైతన్యం కల్పించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. కాబట్టి తొందరలోనే మాక్ పోల్ నిర్వహిస్తా కరీంనగర్లో. 100% ప్రజలు ఏమనుకుంటారో ప్రతి నియోజకవర్గం నుంచి వీలైన ఎక్కువ శాంపిల్స్ తీసుకొని ఎవరు
ఈ ఎవరికి ఈసారి మద్దతు ఉండబోతుంది అనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. బండి సంజయ్ అన్నకు మనం చిన్న గిఫ్ట్ ఇవ్వాల్సిందే, 100% ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఆగేటట్టు లేదు.